ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రైతుకు, కర్షకులకు, కార్మికులకు తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి భారత దేశం అవస్తు ప్రజలు మేలుకోవలసిన తరుణం ఇది. ఎవరైతే దేశాన్ని ఉద్ధరిస్తారనో భారత ప్రజలు నమ్మకంగా ఒక ప్రధానమంత్రి నిలుచుకుంటే సేనే కంచె వేసినట్టుగా దేశ ప్రజల్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టున్నారు. చాలా విషాదకరమైనది, చాలా దుర్మార్గమైనది. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశం ప్రజల్ని కేంద్ర పాలకుడు నరేంద్ర మోడీ సామ్రాజ్యవాదానికి బలిచ్చింది. దేశ ప్రజలు మొత్తం జీవన విధానాన్ని ధ్వంసం చేసింది. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ప్రజలకు తెలియజేయడం ఏమన్నంటే మొత్తం సిరిధాన్యాలు, ఒక వడ్లు తప్ప ఇక వడ్ల తర్వాత ఏమైందో కానీ మొత్తం సిరిధాన్యాలు భారతదేశంలో భారతీయ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి సామ్రాజ్యవాదానికి 5 సంవత్సరాలు మొత్తం దిగుమతికి ఒప్పందం చేసుకున్నాడు. దొంగసాటుగా అమెరికా సామ్రాజ్యవాదం మేము భారతదేశంతో మేము 5 సంవత్సరాలు సిరిధాన్యాలు దిగుమతికి ఒప్పందం చేసుకున్నాం. అన్ని పంటలు జొన్లు, మక్కలు, వడ్లు, పెసాలు, కొర్రలు, సోయాబీన్, అల్లం, వెల్లి మొత్తం మేము దిగుమతికి ఒప్పందం చేసుకున్నాం 5 సంవత్సరాలని అమెరికా ప్రకటించేదాకా ఇప్పటి వారు కూడా దొంగకు తేలు కుట్టినట్టు ఇప్పటి వారు కూడా చెప్పకపోవడం మతలాభేందో భారత ప్రజలందరూ అడగవలసిన బాధ్యత ఉన్నదని. ఎందుకంటే భారతదేశం 150 కోట్ల మంది, అమెరికా సామ్రాజ్యం 40 కోట్ల మంది. అమెరికా సామ్రాజ్యవాదం భారతదేశం అంతా 3 అంతలు ఉంటుంది. ఇక్కడ భారతదేశం 80% చిన్న కమతాలు, ఎకరా, 6 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు రకరకాల పంటలు పండించి ఇంకా కూడా మాటలు కట్టి గూడలేసుకొని కొన్ని చోట్ల ఇంకా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంకా మిగతా చాలా చోట్ల తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఇంకా పండించి ఈ దేశానికి ఇంత అన్నం పెట్టి తన బతుకుతుంది. అమెరికా ఏమో 100 ఎకరాలకు పైన 1500, 2000 ఎకరాల వ్యవసాయం. అక్కడి పాలకుడు మొత్తం సంపూర్ణమైన రాయటీలు ఇస్తాడు. వడ్లు పండించడానికి కానీ, మక్కలు పండించడానికి కానీ, శనగలు పండి ప్రతి పంటకు సంపూర్ణమైన మొత్తం 70-80% సబ్సిడీ ఇస్తాడు. భారత పాలకుడు 10 పైసలు ఇచ్చి అనేకమైన మాటలు చెప్పుకుంటూ రైతాంగాన్ని అడ్డి విరిచి ఆ చిన్న కమతాల్లో పండించిన పంటను కూడా కొనటోళ్ళు లేడు. ఇలా వడ్లను చూస్తే అదే పరిస్థితి, మక్కల్ని చూస్తే అదే పరిస్థితి. ఇలా బీహార్ పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఎక్కడ చూసినా రాష్ట్రం రైతాంగాన్ని నాశనం చేసి భారత భూభాగాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇప్పటికే 40-50% అమెరికా కంపెనీలన్నీ కబ్జా చేసింది. భూభాగం స్వదేశీ పెట్టుబడిదారు ఇప్పటికే 40-50% కబ్జా చేసి నాణ్యత కబ్జా చేసి ఇది భారతదేశం విదేశీ సామ్రాజ్యవాదం అమెరికాకు ఇది ఒక డ్రంపింగ్ వాడు కావాలి. భారత ప్రజలారా, మనము పండితే చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఒక బస్తకు 20 రూపాయలు అయితే అమ్ముతున్నాం. వాళ్ళు వండితే
8-9 రూపాయలు అయింది. వాళ్ళ పంటకు వాళ్ళ విమానాలతో స్ప్రే చేస్తారు. ఒక వ్యవసాయ క్షేత్రం కాడ అనేకమైన పనిముట్లు ఉంటాయి. కొద్ది మంది ఉండి అక్కడనే క్షేత్రాలను పనిచేసి ఆన్నే అన్నం పెట్టి ఆన్నే పాఠశాల పెట్టి ఆన్నే వ్యవసాయం చేసే ఒక కార్పొరేట్ వ్యవస్థ మనం చిన్న చిన్న కమతాలు పండిస్తున్నాం. వాటి మీద గెలచడం అనేది అసాధ్యం. 1-2 సంవత్సరాల లోపలే భారత భూభాగంలో మనం పంటలు పండిస్తాం లేదు. వాళ్ళ దిగుమతి మీదనే మనం ఆధారపడాలి. సామ్రాజ్యవాదం అని కంపెనీల మీద మనం ఆధారపడాలి. వాళ్ళు పంపిన పంటే శంకరాజాతి పంట, హైబ్రిడ్ విత్తనాలు. అవి తింటే మనకు అనేకమైన వ్యాధులు వస్తుంది. మళ్ళీ మన ఇప్పుడున్న కంపెనీలు తయారు చేసిన మందులు కూడా మనకు పనికిరావు. విషమిచ్చినోడే ఇరుగుడిస్తున్నట్టు మళ్ళీ వాడు పంపు ఒక దెబ్బకు 2 పిట్టలు. మళ్ళీ మందులు కూడా సామ్రాజ్యవాదం పంపితేనే మన వ్యాధులు నయమవుతాయి. పూర్తిగా భారత ప్రజలు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ మొత్తం బలిపశం చేసి భారతీయ ప్రజలను సామ్రాజ్యవాదానికి, వ్యవసాయాన్ని, భారత నీరుని, గాలిని మొత్తం తాకట్టు పెట్టింది ఈ ఒప్పందంతో. ఇప్పటికి కూడా ఒక్క మాట కూడా భారతీయ జనతా పార్టీ కూడా హిందుత్వము, భారతదేశము, భారత అని చెప్పుకుంటోళ్ళు, భారత సమైక్య అని చెప్పుకుంటోళ్ళు ఒక్క కూడా మాట మాట్లాడలేదు. నిజంగా ఈ ఒప్పందంతో నరేంద్ర మోడీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, భారత ప్రజల మీద ఎంత మమకారం ఉన్నదో, హిందుత్వం మీద ఎంత మమకారం ఉన్నదో, ఇక్కడ దేవుళ్ళ మీద ఎంత మమకారం ఉన్నదో, ప్రజల మీద, భారతీయ ప్రజల మీద ఎంత మమకారం ఉన్నదో తేలిపోయిందని మీకు చెప్తున్నాను. ఒక మాట, వాళ్ళు చెప్పేది అబద్ధం, వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, కేంద్ర మినిస్టర్లు మాట్లాడలేదు. అంటే ఏమనుకుందాం మనం? నువ్వు ఎన్నుకున్నా నమ్ముకుంటే మమ్మల్ని ఎన్నుపోటు పొడిచి మా బిడ్డల్ని, మా మల్మల్ని, మా కుల మత అందరినీ మాకు అతీతంగా మొత్తం నువ్వు బలిపశం చేసిన అనిపించావు. నిజంగా అక్కడేమో పాడి పశువుల గురించి కూడా అక్కడేమో పెద్ద పెద్ద 1000, 2000, 4000, 500 గేదెలకు ఒక్కటి తక్కువ ఉండదు. ఇక్కడ పాడి పంటలు పాలు వింటులు 2, 3, 4, 5, 6, 7, 10, 15 గేదెలకు అడుగు పెట్టుకొని ఆ పాల మీద గుట్టుకుంటూ వేలాది కోట్లాది జనాలు ఇంకా కూడా భారతదేశంలో ఉన్నారు. ఆ పాడి కోళ్ళ పరిశ్రమ, గొర్రెల పరిశ్రమ కూడా ధ్వంసం కాబోతుంది. మిత్రులారా, మేధావులారా, కర్షక కార్మికులారా, నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం గింత దిగబడతాని ఎవ్వరూ అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. నిజంగా చాలా భారతదేశం చాలా విషాదకరం. మనం కళ్ళు తెరిచి మనం కొట్లాడుకుంటే, ఇవాళ మనం చప్పుడెక్కుకుంటే నాకేమైద్దామంటే ప్రతి కుటుంబానికి భారతదేశం గడ్డ మీద పుట్టిన కులము, పార్టీకి అతీతంగా మధ్యతరగతి ఉద్యోగస్తులకు, టీచర్లకు రేపు బలిపశువు కాబోతున్నాము. తినే తిండిని మొత్తము అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా పెట్టుబడిదారి విషకోరాల్లో చిక్కుకొని పోతున్నాం మనం అందరము. ఇది ఎవ్వరు చేయలేంది, ఏ మనుషులు చేయలేంది. మనుషుల సొంటోళ్ళు ఒక తిండిని తాకట్టులు పెట్టడం అనేది చాలా ఘోరమైంది, చాలా నేరమైంది. ఇది ఎవరు చేయలేని. నిజంగా నరేంద్ర మోడీ ఎందుకు చేసిండ్రో ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బజరంగ దళాలు కానీ, మిగతా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది. మీరు కూడా, మీ పిల్లలు కూడా బలి కాబోతున్నారు. మనం అందరం ఎవరి అతీతులం కాదు. మనం తినే తిండి మీద ఇది ఎందుకు మీరు ఊరుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మనం అందరం మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మన కొట్లాటలు మనకున్నాయి, మన బాధలు మనకున్నాయి. ఒకరినొకరు అనుకుందాం, మళ్ళీ కలిసిపోదాం. మన భూగాన్ని అయితే కాపాడుకోవాల్సి ఉన్నది, మన ఆహారాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది, భారత ప్రజలే కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రోజు పొద్దుగాల తింటే మధ్యాహ్నం తింటే పగటి తినే తిండి లేకుండా మానవ జాతి లేదు. మనం తినే తిండిని
ఒక సామ్రాజ్యవాద చేతుల్లో పెడితే మనం ఏమనుకుందాం? మనకి ఏ ఒక చెందినోడు అనుకుందాం. నిజంగా ఆయన ఉద్దేశం ఏంది? ఎవరిని అడిగి చేశారు? ఏ చట్టం ప్రకారం చేశారు? ఒక రాజ్యాంగం నేర్పుకున్న భారతదేశంలో ఒక పెద్ద మనిషిని, ఒక ఉన్నంత చదువుకున్నాని, ఒక అంబేద్కర్ని పెట్టుకో, ఒక రాజ్యాంగం చైర్మన్గా పెట్టుకొని మనం ఒక రాజ్యాంగం నిర్మించుకున్నాం. నువ్వు ఏ రాజ్యాంగం ప్రకారంగా మన తిండిని, మనం తినే తిండిని, మనం పండించే పండిన మన భూభాగాన్ని, మొత్తం భారత ప్రజల్ని జీవన విధానం దోషం చేస్తాను నువ్వు ఎవరు అని అడగటానికి భారత గడ్డ మీద పుట్టిన ప్రజలందరూ మాట్లాడవలసిన తరుణం. మాట్లాడకుండా మాత్రం మనం చరిత్రలో చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. తెల్లారు లేచి 1000 మాట్లాడతాం, ఎన్నెన్నో మాట్లాడతాం, ఎన్నెన్నో కథలు చెప్తాం, ఎన్నెన్నో తప్పుడు మాట్లాడతాం, మంచి మాటలు మాట్లాడతాం. ఈ తరుణంలో అందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ మాట్లాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్తున్నాను.